అందరికీ నమస్తే. జై తెలంగాణ. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇలా ఆత్మగౌరవ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఎల్లారెడ్డిగూడెంలో యాదవులపై ఆత్మగౌరవ దాడి, కుమ్మెర్లో రజకులపై ఆత్మగౌరవ దాడి, 2 నెలల పసిపాపను చంపడం, మొన్న కోదాడలో ఒక దళిత యువకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ కావచ్చు. అదేవిధంగా హైదరాబాద్ లో మూసి సుందరీకరణ, హైడ్రా పేరు మీద పేదల ఇల్లుగులో కొట్టుడు, గాంధీ సాక్షి పేరు మీద పేదల ఇల్లుగులో కొట్టుడు, ఖమ్మంలో హైడ్రా పేరు మీద అక్కడ ఇల్లు గులగొట్టుడు. ఈ గులగొట్టుడే తప్ప నిర్మించేది తెలియదు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేది తెలియదు. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో 30 సంవత్సరాల నుంచి పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తూ రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షుడు సంగపల్లి రగన్న గారి నేతృత్వంలో ఆయన 15 సీట్లకు గాను తిరుమలగిరి మున్సిపాలిటీలో 10 సీట్లు ఏకగ్రీవం గెలిచి ఇవాళ ఏదైతే ఈ చదువురాని ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే భాషలో చెప్పాలంటే పోలు నుద్దు కాంగ్రెస్ ఓడగొట్టి చైర్మన్ అయిండు. మిగిలిన 5 సీట్లకు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రమాణ స్వీకారం పేరు మీద ఇలా ర్యాలీకి వస్తుందని తెలిసి ఏదైతే గెలిచిన రగన్న గారు చైర్మన్ కోసం కౌన్సిలర్ కోసం ఏదైతే ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకో చౌరస్తాలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకొచ్చి అర్ధరాత్రి ఈ ఫ్లెక్సీలను తీసే పని చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగితే పోలీసు వారు దుర్తిగా మాట్లాడి మున్సిపాలిటీ సిబ్బందిని అర్ధరాత్రి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే ఏం జీతం దెంగట్లేరా అని అడిగితే అయ్యా నువ్వు ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ ఇతర ప్రభుత్వ అధికారులు కూడా మీరు కూడా దెంగట్లేరా జీతం మేము అడగరాదా? ఆ భాష మాకు ఉపయోగించగలరా? మున్సిపాల్లో పనిచేసేది 90% దళితులే. ఆ మాటకు వస్తే 100% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజనులే. అంటే వాళ్ళను నీ ఆత్మగౌరవ ఇబ్బంది పెట్టేటట్టు ఈ ఇష్టం వచ్చిన భాష మాట్లాడతావా? దేశరతో క్షమాపణ చెప్పు, తస్మాత్ జాగ్రత్త. నువ్వు కావచ్చు, నీ సిఐ కావచ్చు, డిఎస్పీ ఎస్పీ ఎవరైనా, నీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా ఊరుకునే సమస్య లేదు. అయ్యా ఈ చదువురాని ఎమ్మెల్యే ఇలా మున్సిపల్ సిబ్బంది కాడికి మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి ప్రమాణ స్వీకారం పేరు మీద 15కు మేము ఇన్ఛార్జ్ పెట్టిన 15 వార్డులకు వాళ్ళతో అభివృద్ధి అయితే ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటెక్తో గెలిచిన ఈ కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ కావచ్చు, వారి చేతులు లేదా అభివృద్ధి? వారు ఇవ్వలేరా? ఇంద్రమా ఇల్లులు, మీరు ఇచ్చే రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు ఏదున్నా గెలిచిన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఇస్తారు తప్ప నువ్వేదో 15 వార్డులకు నేను ఓడిపోయిన వాళ్ళను ఇంకా దిగిన వాళ్ళను నేను ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళే ఇస్తారంటే ఇంకా నీకు ఏడున్నారు నాయన? రాజ్యాంగం తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు, చదువు రాదు, సందర్యాలు అయిపోయింది నీ పని. నీ పనే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. తుంగతుర్తిక షేర్ దాదరి కిషోర్ మన్న సవాల్ చేసిండు. ఇంకెన్ని రోజులు నాయన ఇసుక దొంగ, దళిత బంధు దొంగ, ఇంకెన్ని రోజులు చేస్తావు? దమ్ముంటే సవాల్ స్వీకరించి మా కిషోర్ అన్న చేసింది. దళిత బంధు దొంగ అంటున్నావు. అందరు నీకన్నా చేరు విచారణ చేయి. దమ్ముంటే తస్మాత్ జాగ్రత్త. ఎస్ఐ సిఐ ఎవరైనా కూడా దుర్భాష మాట్లాడి క్షమాపణ చెప్పకపోతే జాగ్రత్తగా ఉండదు. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మగౌరవ కోసం దూరాన్ని పోదాం. కిషోర్ నాయకత్వంలో తస్మాత్ జాగ్రత్త.